పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి నచ్చే డ్రై ఫ్రూట్స్ బనానా స్మూతీని హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే దీనికోసం మనం డ్రై ఫ్రూట్స్ని అయితే నానబెట్టుకోవాలి. నేను 2 వాల్నట్స్ ని తీసుకున్నాను, 5 దాకా జీడిపప్పులు, బాదం అండ్ కొద్దిగా నల్ల ఎండు ద్రాక్షని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ ని బాగా క్లీన్ గా వాష్ చేశాక ఇందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ ని మనం నానబెట్టుకోవాలి. ఇందులోకి నేను వేడి నీళ్ళని యాడ్ చేస్తున్నాను. ఇలాగ వేడి నీళ్లు వేసుకొని మనం నానబెట్టుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ అయితే చాలా త్వరగా నానతాయి. ఒక 3 గంటల పాటు నానితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పెద్ద సైజు అరటి పండుని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని అందులో ఉండే వాటర్ తో సహా వేసేసేయండి. బాదంకి పైన ఉన్న తొక్కునైతే నేను తీసేసాను. ఒక చిన్న టీ గ్లాస్ దాకా కాచి చల్లార్చిన చిక్కటి పాలని వేసుకుని తురుముకున్న బెల్లాన్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. అరటి పండు మనకి స్వీట్ గానే ఉంటుంది కాబట్టి బెల్లం అయితే ఎక్కువగా పట్టదు. ఇప్పుడు ఒకసారి దీనంతా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. గ్లాస్లకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ బనానా స్మూతీ రెడీ అయిపోయింది. ఈ స్మూతీ అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కింద కమెంట్ చేయండి.